అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అనేటువంటి ఒక సామెత మనందరికీ గుర్తుకు రావాలి. ఎందుకనంటే తప్పు చేసేది వాళ్లే, చేసింది వాళ్లే. ఇవాళ దాన్ని పట్టుకొని మీరు తప్పు చేశారు అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఏ విధంగా వీళ్ళు విమర్శిస్తున్నారు అనేటువంటి దాన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేసింది ఎవరు? ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది? నిన్న ఎవరైతే ఒక ఎక్స్ మినిస్టర్ తనను తాను గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, తనను తాను చాలా 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 సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని అనుకునేటువంటి వ్యక్తి, నేను కేసీఆర్కి అనుంగ శిష్యుణ్ణి అని అనుకునేటువంటి వ్యక్తి, ఇంకా మనం అనకూడదు ఎందుకంటే వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడేటువంటి భాషలో మనం ఏ రోజు మాట్లాడకూడదు కాబట్టి మనం ఆ భాష మాట్లాడడం. అలాంటి వ్యక్తి నిన్న మీడియా ముందరకు వచ్చి ఏ మీడియానైతే తిట్టకూడదో ఆ మీడియాని తిడుతూ అదే మీడియా ముందరకు వచ్చి మాట్లాడాడు. ఏమంటాడు? ఎవర్రా మీరంతనా? ఎట్లుంటారా మీరు తెలంగాణలోనా? మేము ఇక్కడ వండుకుంటా, ఇక్కడ తినుకుంటా, ఇక్కడ మా గురించి మాట్లాడతారంటే తెలంగాణ మీ అయ్య జాగిరా? ఎవరిది తెలంగాణ? తెలంగాణ ప్రజలది. తెలంగాణ కష్టపడి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలది తెలంగాణ. ఏ పార్టీ సొత్తు కాదు తెలంగాణ. ఎవరు తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు అన్ని తప్పు చేసినా సరే ప్రజలు వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఏ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేశారో ప్రజలు చూశారు కాబట్టే మీరు పాలనకి అనర్హులను డిక్లేర్ చేసి మిమ్మల్ని అధికారం నుంచి దించేసిండ్రు. అరే మీకు గెలవనీకి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? అవును, ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులకి తావు లేదు అని చెప్పాం. మేము ఇలాంటి దాడులకి తావు లేదని చెప్పినాం. అది మీ పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే అదే చెప్పాలి. ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి తీరు. తమాషాలు అవుతున్నాయా? నోరుంది కదా అని ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఎవరయ్యా తొత్తులు? ఎవరు తొత్తులు? పోయి అడుగు మీ సార్ని, కేసీఆర్ గారిని అడుగు. ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు. మేము ఏ రోజున కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి మేము తప్పుగా మాట్లాడలే. మేము గాని మా అధినాయకుడు గాని ఏ రోజున తప్పుగా మాట్లాడలే. మీకు ఇవాళ వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటిది అంటే, మీరు అధికారంలో లేరు కాబట్టి, అధికారం మీకు కావాలి కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? ఏమంటారు? ఇంకోటి ఏమంటారు? ఇది దాడి కాదు నిరసననా? మిమ్మల్ని మీరు రౌడీలు అనుకుంటున్నారా? గుండాలు అనుకుంటున్నారా? లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇవాళ రోజున నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది కాబట్టి మీరు ఇట్లా ఇంకా కూడా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీరు కాంగ్రెస్ కలిసిపోయి ఉన్నారేమో అని అనిపిస్తున్నది. ఏం తమాషాలండి ఇవి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఒక మీడియా సంస్థ మీద మీరు దాడి చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు దాడులు చేస్తారు.